ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన హాఫ్ టికెట్ దొరుకుతాడు, నిజం చెప్తాడా చిన్ని అని ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగవల్లి వెయిటర్ తోటి మాట్లాడి ఈరోజు చిన్నిది ఇంకా మన హాఫ్ టికెట్ పని అయిపోయిందని చెప్తుంది. తర్వాత చిన్ని దగ్గర వెయిటర్ వెళ్ళి తీసుకొని మేడం చూసంటే నాకు అక్కర్లేదు అని చెప్తుంది. చెప్పగానే ఒక చిట్టీస్ అనమాట చిట్టి ఇచ్చి ఆ చిట్టీలో ఏముంటుందంటే ఆ పార్కింగ్ దగ్గర కలుద్దాం రా అని నేను హాఫ్ టికెట్ అని అది రాసి ఉంటుంది అనమాట. అది మన నాగవల్లి సెటప్ చేసి ఉంటుంది అనమాట చిట్టి. ఏం మిత్రమా రిసెప్షన్ గ్రాండ్గా చేస్తున్నానా అని అడుగుతాడు. అడగగానే ఆరంభం మంచి కనిపిస్తుందానంటే అతను అంటాడు, నీ రాజకీయం కనిపిస్తుంది మొత్తం అని అంటాడు. అందుకే కదా ఇంతమంది రాజకీయ నాయకులని రప్పించావు అని అంటాడు. ఎంతమందిని తొక్కేసి ఈ వరకు వచ్చిండొచ్చు నువ్వు రాజకీయం చేసావనంటే, నీకు రాజకీయం చేయనీకి రాదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపోయావు, నేను చేశాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని అంటాడు. ఇలాగ కుళ్ళు రాజకీయం నాకు చేయడానికి రాదు అని అంటాడు. అంటే నేను కుళ్ళు రాజకీయం చేస్తున్నానో ఏం చేస్తున్నానో నీకు తెలుసా అని అంటాడు. ఆ కళ్ళల్లో కుళ్ళు పట్టి ఉంటుంది అని అంటే, నీ కళ్ళల్లో కుళ్ళు ఉంది కాబట్టి నేను ఒక కుళ్ళు ఓతుదానిలాగా కనిపిస్తున్నాను అని అంటాడు. దేవా, నీ కళ్ళకి కుళ్ళు రాజకీయంలా కనిపిస్తుంది. ప్రజలకు ఇప్పుడు కనిపించకపోయినా ఎప్పుడో ఒకసారి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తెలుస్తుంది. అప్పుడు జనాలు కుళ్ళ పొడుస్తాడు, పాతాళానికి తొక్కేస్తాడు, అప్పుడన్నా తెలుస్తుంది నీకు అని. తొందరలో నిన్నే పాతాళానికి తొక్కేస్తాను రా, చూస్తూ ఉండు అని దేవా చెప్పేసి వెళ్ళిపోతాడు. మన చిన్ని హాఫ్ టికెట్ మాట్లాడగానే చెప్పు హాఫ్ టికెట్ అని అంటే, నువ్వే చెప్పమ్మా, నువ్వే కదా పిలిపించావు అంటే, నేను ఎక్కడ పిలిపించానంటే కాల్ చేసినా కదా, కాల్ చేస్తే నువ్వే కదా పిలిపించావు, గొంతేని అలా ఉంది అంటే జలుపు చేసిందన్నావు అంటే, నేనేం కాల్ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు అని అంటారు చిన్ని. తర్వాత నువ్వే కదా ఈ చిట్టి ఇచ్చి నన్ను రప్పించావనంటే, ఈ చిట్టి గిట్ట నేనేం రాసి ఇవ్వలేనంటే ఎవరు మనకు ప్లాన్ చేసి ఇలా చేసినట్లున్నారు అని అంటది మన. చూసావు కదమ్మా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి మనుషుల దగ్గర ఉన్నావో అని ఇప్పుడని అర్థమైందా నీకు అని హాఫ్ టికెట్ అంటాడు. నువ్వు ఎంత ప్రాబ్లంలో ఉన్నావు నీకు తెలుసా నీకు అంటే, ఏంటి ఆ ప్రాబ్లం హాఫ్ టికెట్ చెప్పు అని చిన్ని అంటది. అనగానే అసలు నాకు మ్యాడీతో ఫ్రెండ్షిప్ చేయడమే అసలు ఇష్టం లేదు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఇంటి కోడలయ్యావు అని అంటాడు హాఫ్ టికెట్. ఎందుకు హాఫ్ టికెట్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు టైం లేదమ్మా, నువ్వు ముఖ్యంగా చెప్తున్నాను అందరితో జాగ్రత్త ఉండాలి, ముఖ్యంగా దేవతోటి అయితే చాలా చాలా జాగ్రత్త ఉండాలి అని హాఫ్ టికెట్ చెప్తాడు. ఆ దేవకు ముఖ్యంగా చాలా కోపంగా ఉంది నీ మీద, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, అవును ఫస్ట్ మేము పెళ్లి చేసుకున్నామని చాలా కోపం వచ్చింది, తర్వాత నాగవల్లి అంటే ఆ కోపాన్ని పోడగొట్టింది హాఫ్ టికెట్ అని అంటది. అమ్మ చిన్ని నీకు ఎలా చెప్పాలి, ఆ దేవ అసలు మంచోడే కాదు, మీ నాన్న నిన్నాళ్ళు దాపెట్టింది ఆ దేవనే, మీ నాన్న ఎక్కడున్నాడో ఆ దేవకు మాత్రమే తెలుసు అని చెప్తాడు హాఫ్ టికెట్. అంకుల్ ఎందుకు దాపెట్టాడు అని అంటే, అదంతా నాకు తెలియదమ్మా, మీ నాన్న వచ్చాక నీకు అన్ని వివరంగా చెప్తాడు అని అంటే, ముందైతే ఆ దేవతోటి జాగ్రత్త ఉండు, మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకో అని హాఫ్ టికెట్ చెప్తాడు. నాగవల్లి రౌడీ దగ్గరికి వెళ్ళి, సార్ అటువైపు నుంచి వస్తున్నాడు, మీరు హాఫ్ టికెట్ మనుషుల్లాక దేవ మీద అటాక్ చేయండి అని చెప్తుంది. మన దేవాన్ని చంపనికే పోతారనమాట. పోగానే అక్కడ మ్యాడీ వచ్చి వాళ్ళ నాన్నని చంపనికే పోతే కొడతారనమాట. రౌడీలను కొట్టి, ఎవరా మీకు పంపించింది, ఎవరు పంపించారంటే, ఆ చిన్ని హాఫ్ టికెట్ పంపించారు సార్ నేను చంపమని అని అంటారు. ఆ రౌడీ చెప్పేసి పారిపోతాడనమాట. పారిపోతే మన చిన్ని ఇంకా హాఫ్ టికెట్ చాలా టెన్షన్ పడిపోతారనమాట. అయితే మధు అంటది, హాఫ్ టికెట్ నువ్వు పారిపో అంటే, పారిపోతుంటే మన నాగవల్లి అక్కడ హాఫ్ టికెట్ పారిపోతున్నాడంటే మన మాయి వెళ్ళి పట్టుకొని వస్తాడనమాట. మ్యాడీ చిన్ని నా రోజు ఎక్కడుందని చెప్పాను తెలియదని చెప్పావు కదా అని అంటే, నాకు నిజంగా తెలీదు అంటే, మా నాన్న మీద ఎందుకు అటాక్ చేసావంటే, నేనేం అటాక్ చేయలేను, వాళ్ళు అసలు ఎవరో గిట్ట మాకు తెలీదు అని అంటాడు. అయితే నాగవల్లి అంటది, వీడిని బాగా కొట్టాను రా, అప్పుడు చెప్తాడు చిన్ని ఎక్కడుందో అని అంటది. హాఫ్ టికెట్ దెబ్బలకి చిన్ని ఎక్కడుందో చెప్పేస్తాడు, మధువే చిన్ని అని చెప్తాడు. అప్పుడు మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొడతాడు మ్యాడీ. అప్పుడు ఆ చిన్నిని ఈజీగా మనం చంపేయవచ్చు అని నాగవల్లి అనుకుంటాడు. మన హాఫ్ టికెట్ అంటాడు, నేను సచ్చినా సరే అసలు చిన్ని అనే పేరే చెప్పాను, నేను ఈ నాగవల్లి కావాలనే కొట్టిస్తున్నది అని. మన డాడీ ఆ రౌడీలను పంపించి, హాఫ్ టికెట్ ఇప్పుడన్నా చెప్పు చిన్ని ఎక్కడుందో అంటే, మా డాడీ మీద ఇద్దరు కాసి ఎందుకు అటాక్ చేశానంటే, దేవుని మీద ప్రమాణమే చెప్తున్నాను, నేనేం అటాక్ చేయలేము అని అంటాడు. సరే చిన్ని ఎక్కడుందో చెప్పు అని అంటాడు. నిజం చెప్పు అంటే, నీకు నిజాలు చెప్పడం కోసమే నీ చుట్టూ తిరుగుతుందంటే, ఏంటి ఆ నిజాలంటే నీకు జరిగిన దారుణాలు అని అంటాడు హాఫ్ టికెట్. దారుణాలు జరిగిన నిజాలు తెలియక నువ్వు అబద్ధాలు నమ్ముతున్నావు, నేను చిన్ని ఆ నిజాలు నీకు తెలపడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప మీ నాన్నగారిని చంపనేకే అసలు ట్రై చేయట్లేదు అని హాఫ్ టికెట్ చెప్పు. నిజాలకి అబద్ధాలకు తేడా తెలియక నువ్వు చిన్నిని అపార్థం చేసుకున్నావు, అపార్థాలు తెలియడానికే నీ చుట్టూ తిరుగుతుంది చిన్ని అని చెప్తాడు.
దేవా అంటాడు, ఏంటి నిజాలు అబద్ధాలు అని ఏం మాట్లాడుతున్నావురా అని కింద పడేసి కొట్టడానికి పోతాడనమాట. పోతే మన పారిపోతాడు ఆఫ్ టికెట్. పారిపోగానే మధు అంటది, ఇదేంటి దేవా అంకుల్ మన ఆఫ్ టికెట్ని పారిపోయేలా చేశాడేంటి అని అంటాడు. అయ్యో పారిపోయాడు బావా అంటే మళ్ళీ దొరుకుతాడులేవాడు అని అంటాడు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం పదా. మన కోసం మినిస్టర్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నయ్యం మన మీడియా వాళ్ళ గిట్ట లోపల ఉన్నారు. ఈ సంగతి తెలిస్తే మళ్ళీ ఎలాగో ఉంటుంది, పదా వెళ్దాం, నేను ఆఫ్ టికెట్ని మళ్ళీ పట్టుకుంటాను అని అంటాడు. మధుయే చిన్ని అని ఆఫ్ టికెట్ గారు చెప్తాడు అనుకున్నాను, కానీ నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని నాగవల్లి అనుకో. గారు అంటారు, వెళ్ళి దండలు తీసుకురా వాళ్ళకి ఇద్దాము అని అంటాడు. తీసుకురానికి వెళ్తాడు. మన మ్యారేజ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. చిన్నికిటే జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది. తర్వాత మన దేవగిట జరిగిన దాని గురించి ఆలోచిస్తాడు. తిలక్ గారు దండలు తెచ్చిస్తే వీలైన త్వరగా చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలని మన మ్యాడీ అంటాడు. తర్వాత వీలైన త్వరగా మన నాన్న ఎక్కడుందో తెలుసుకోవాలని మన చిన్ని అనుకుంటారు. మినిస్టర్ గారిని తిలక్ గారిని వెళ్ళి భోజనాన్ని తినపెట్టు అని మన వరుణ్కి అంటాడు. వరుణ్ తీసుకెళ్ళి తినపెడతాడు అనమాట. అయితే మనం అందరం ఫోటో దిగుదాం, ఫ్యామిలీ ఫోటో దిగుదాం అని చెప్తాడు. చెప్పగానే వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే వరుణ్ రానిలే అని అంటే, తినపెట్టడానికి వెళ్ళారు కదా ఎలా వస్తాడు అని అంటాడు. అనగానే మన వస్తుంది. తర్వాత అందరు కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారనమాట. సెల్ఫీ దిగుదాం పదా అంతసేపు అని అంటే మన వరుణ్ అప్పుడు వస్తాడు, నేను లేకుండా ఫోటో దిగుతున్నారా అని అంటాడు. అనగానే ఫ్యామిలీ ఫోటో దిగుతారు. తర్వాత మధు వాళ్ళ అమ్మ మధు డిస్కస్ చేశారనమాట. నేను గిట్ట చూసానమ్మా, ఆఫ్ టికెట్ని చాలా కొట్టారు, చిన్న ఎక్కడుందో చెప్పు అని మేము చూసాము అని మధు వాళ్ళ అమ్మ నాన్న అంటారు. ఆఫ్ టికెట్ ఎక్కడ చెప్పేసాడు అవి చాలా భయమైందమ్మా, కానీ ఆఫ్ టికెట్ మా నాన్న నమ్మిన బట్టు, ఆయన నా ప్రాణం పోయినా కానీ నా గురించి చెప్పాడు అని మధు అంటారు. నువ్వే చిన్నివని ఒకవేళ మ్యాడీకి తెలిస్తే ఏంటమ్మా పరిస్థితి అంటే, తెలీదమ్మా, నేను కానీ మా ఆఫ్ టికెట్ కానీ చెప్తే కానీ ఎవరికి తెలీదు అని అంటారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉంటే ఎలా సాగుతుందో నీ సంసారం అని మాకు చాలా భయంగా ఉందమ్మా అని అంటాడు. తర్వాత ఏం కాదమ్మా నేనున్నాను, నేను చూసుకుంటానులే అని అంటాడు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మనుషుల గురించి అని ఆఫ్ టికెట్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకొని నిజాలేంటో లోతుగా తెలుసుకొని మ్యాడీకి నిజాలు చెప్పి చిన్ని మీద ఉన్న కోపాన్ని పోగొడతాను అని మధు అంటారు. రూకేనా ఏం టెన్షన్ పడకండి నాన్న అని చెప్తారనమాట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అమ్మ మీ రిసెప్షన్ చాలా బాగా జరిగిందే, మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, కంగ్రాట్స్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. అమ్మ జాగ్రత్త, మేము వెళ్తాము అని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. తర్వాత వాళ్ళు వెళ్తుంటే నాగవల్లి వచ్చి, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా అని అంటారు. నీ అంత ప్రేమగా చూసుకోకపోయినా ఒక అత్తగా ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటాను అని అంటది. అక్క ఒక కోడల్లా ఎంత ప్రేమ చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటుందిలే అని అంటది. లేదురా నేను అంత ప్రేమగా చూసుకోను అని అంటది మధు. అంతకన్నా రెట్టింపు ప్రేమగా చూసుకుంటాను, ఎందుకంటే అత్తకు మించిన కోడలు అనిపించుకోవాలి కదా అని అంటది మధు. ఈ రోజుతో సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.